అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది గత ఏడాది నవంబర్లో వీళ్ళు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ ప్రతుల్లో వాళ్ళు అద్భుతంగా రాసిన అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ అప్పు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ రుణం, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉన్న రుణం, గ్యారంటీ ఇవ్వకుండా పిఎస్యూల ద్వారా తీసుకొచ్చిన రుణం అన్నీ కలుపుకుంటే 7,20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర అప్పు అని చెప్పి బడ్జెట్ ప్రతుల్లో చూపించారు. సో బడ్జెట్ అనేది రాష్ట్రానికి ఒక ప్రామాణికం. దాంట్లో 7,20,000 కోట్ల రూపాయలు అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం బయటకు వచ్చి మాత్రం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం నోటుకొచ్చిన మాట. ఒక చోట 10 లక్షల కోట్లు అంటారు, ఇంకో చోట 12 లక్షల కోట్లు అంటారు, ఇంకో చోట 13 లక్షల కోట్లు అంటారు, ఇంకో చోట 14 లక్షల కోట్లు అంటారు. కానీ వాస్తవం ఏంటి? వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్లు అప్పు చేశారా? రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్పే 7,20,000 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్లు అప్పు చేశారని జనాల మెదళ్ళలోకి ఇంజెక్ట్, ఒక తప్పుడు ప్రచారం పదే పదే చెప్పి అదే నిజమని జనాలు అనుకునేలాగా చెయ్యాలి అనే ఒక ప్రయత్నానికి తెరలేపారు వీళ్ళు. అసలు నిజం ఏంట్రా అంటే రాష్ట్ర విభజన నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు 1,00,000 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి రాష్ట్ర అప్పు 4 లక్షల కోట్లు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి రాష్ట్ర అప్పు 7,20,000 కోట్లు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఎంత? 3,20,000 కోట్లు. ఈ 3,20,000 కోట్లలో కూడా 80,000 కోట్ల రూపాయలు కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుకి వడ్డీలు అసలు కట్టడానికి సరిపోయింది. ఇక ఇవన్నీ లెక్క తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు ఎంత? కేవలం 2,20,000, 2,30,000 కోట్లు. అది కోవిడ్ లాంటి కష్టకాలాన్ని ఎదుర్కొని 4,50,000 కోట్ల రూపాయల సంక్షేమం, ఇక మెడికల్ కాలేజీలు, పోర్ట్లు, ఇలా ఏది నాడు నేడు స్కూల్స్, నాడు నేడు ఆసుపత్రులు, సచివాలయాలు, ఇలా చెప్పుకుంటూ పోతే విచ్చలవిడి అభివృద్ధి, చరిత్రలో ఎన్నడూ జరిగిన అభివృద్ధి, అవన్నీ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో కేవలం 2.5 లక్షల కోట్ల రూపాయలే అప్పు తగ్గిస్తే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో కేవలం 1,00,000 కోట్లు అప్పు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అప్పు రత్న అనే బిరుదుకి ఎవరు పర్ఫెక్ట్గా సూట్ అవుతారు అనేది కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. సో ఈ బడ్జెట్లో అయినా సరే నిజాలు రాస్తారు కదా, ఆ నిజాలు రాసిన దాన్నే కొనసాగించాలని కోరుకుందాం. ఇంక అంతకుమించి చేసేది ఏం లేదు మనం. ఇంకో విషయం ఏంటంటే పోయిన ఏడాది బడ్జెట్లో అమ్మఒడికి మేము నిధులు కేటాయించాం, అదే తల్లికి వందనానికి నిధులు కేటాయించాం అని చెప్పేసి పోయిన ఏడాది బడ్జెట్ ప్రతుల్లో పెట్టారు. రాష్ట్ర ప్రజలందరిలో ఎవరికైనా తల్లికి వందనం కింద ఎంతమందికి 15,000 ఇచ్చారు? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు కదా. అలా 15,000 ఎంతమంది లబ్ధిదారులకు ఇచ్చారు అనేది కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో చెప్పాల్సిన అవసరం ఉంది. అది కాకుండా 2014 ఎన్నికల్లో ఎలా అయితే రైతన్నను సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పి వెన్నుపోటు పొడిచారో, వంచన చేశారో, అదే రైతన్నకి పోయిన ఏడాది బడ్జెట్లో రైతు భరోసా, అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తాం, నీకు 20,000, నీకు 20,000 అంటూ మాట్లాడి వాళ్ళను వంచన చేశారు. ఈ బడ్జెట్లో అయినా వాళ్ళకి కేటాయింపులు చేస్తారా లేదా అనేది వేచి చూద్దాం. ఇది కాకుండా మద్దతు ధర లేక మిర్చి రైతుల దగ్గర నుంచి, చెరుకు రైతుల దగ్గర నుంచి అందరూ కూడా ఉరితాళ్ళకి, ఎంట్రన్స్ సీసాలకి బలవుతున్నారు. ఈ ప్రభుత్వం మద్దతు ధర కల్పించే విధంగా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఏమైనా చేస్తుందేమో కూడా గమనిద్దాం మనం. ఇంకో విషయం ఏంటంటే మహిళలను మోసం చేయడం అంటే మా బాబు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఇది మొదటిసారి కాదు. 2014లో అక్క చెల్లెమ్మలు మీ ఇంట్లో ఉన్న బంగారం, బ్యాంకులో ఉన్న బంగారం మీ ఇంటికి రావాలంటే బాబు రావాలి అన్నారు. సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నారు. నేను ఎప్పుడు చెప్పాను? మీరు చూసారా? అడిగితే తోకలు కత్తరిస్తా అన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు కూడా నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 ఉచిత బస్సు అన్నారు. ఒక్క 18,000 అయినా గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క మహిళకైనా ఒక్క 18,000 అయినా ఇచ్చారా? రేపు బడ్జెట్లో అయినా ఎంతమంది అక్క చెల్లెమ్మలకి 18,000 కింద ఇవ్వబోతున్నారు అనేది కూడా మనం గమనిద్దాం ఈరోజు. ఇది కాకుండా ఉచిత బస్సు ఫస్ట్ దసరా అన్నారు, దీపావళి అన్నారు, క్రిస్మస్ అన్నారు, రంజాన్ అన్నారు, సంక్రాంతి అన్నారు, ఇప్పుడు ఉగాది కాక వచ్చింది. మరి ఈ ఉగాదికైనా ఉచిత బస్సు ద్వారా మహిళలకు ప్రయాణం నెరవేరుస్తుందా? బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు చేస్తారా లేదా అనేది చూడాలి. ఆల్రెడీ గ్రామాల్లోకి వెళ్తే మహిళలను ఏమమ్మా మైకెట్ పెట్టి, ఏమమ్మా ఉచిత బస్సు మీ ఇంటికాడికి వస్తుందంటే పొద్దున్నే నేను కూరగాయలకు కూడా పోయిచ్చా అన్నా అని అడుగుతున్నారు. అలాంటి వీడియోలన్నీ చూస్తూ ఉన్నాం. సో ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోతుందా, లేకపోతే ఈ బడ్జెట్లో అయినా మహిళలకు కేటాయింపులు చేస్తుందా కూడా చూడాలి. ఇక నిరుద్యోగులు చాలా పెద్ద అంశం ఇది. నిరుద్యోగుల గురించి 2014 ఎన్నికల్లో జాబు రావాలి అంటే బాబు రావాలి అని చెప్పి పెద్ద పెద్ద హోర్డింగులు,
ఇక బాబు లేకపోతే ఎవరు లేదు, ఉద్యోగాలు ఇచ్చే సమస్య లేదన్నట్టుగా ఎల్లో పత్రికల్లో రాయటాలు ఇవన్నీ మనం గమనించాం. 2014లో బాబు వచ్చాడు, కానీ జాబ్ మాత్రం రాలా. నిరుద్యోగ భృతి 2000 అన్నారు, ఎవరికి నిరుద్యోగ భృతి కింద రాలా. ఏదో ఎలక్షన్స్కి 2-3 నెలల ముందు ఏదో చిల్లరేసినట్టుగా విధించారు, వెరసి ఓడిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో 2,36,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు అని చెప్పేసి యువత మెదళ్ళని విషం నింపారు. నింపి గెలిచారు. గెలిచే ముందు ఏం చెప్పారు? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా తమ్ముళ్ళు, ఉద్యోగాలు లేకపోతే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా తమ్ముళ్ళు అన్నారు. అధికారం వచ్చిన రోజులైంది, 10 నెలలైంది. ఒక్కొక్క ఉద్యోగం ఇచ్చారా? ఒక్కరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఈ బడ్జెట్లో అయినా నిరుద్యోగులందరికీ కూడా ఎంతమంది నిరుద్యోగులకి 3,000 రూపాయలు ఇవ్వబోతున్నారు అనేది బాబు గారు ఖచ్చితంగా చెప్పాలి. ఈ బడ్జెట్లో పొందుపరచాలి. దాన్ని పొందుపరచకపోతే మాత్రం నిరుద్యోగులందరూ కూడా లోకేష్ గారి కాలు ఇష్టపట్టుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే, ఇది కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త పరిశ్రమ రాలా, ఒక్క కొత్త పెట్టుబడి పెట్టాల, ఒక్క కొత్త ఉద్యోగం ఇలా, అభివృద్ధి శూన్యం, అప్పులు మాత్రం ఘనంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇవన్నిటిని డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఈరోజు బడ్జెట్ పెట్టబోతున్నారు కదా, దీన్ని కూడా డైవర్ట్ చేయాలని చెప్పేసి రాష్ట్రంలో రెడ్ బుక్ అనే ఒక పిచ్చి కుక్కను వదిలి 370కి పైగా సోషల్ మీడియాలో అడగకూడదు కదా, అంటే అందరినీ భయపెట్టాలి. 370కి పైగా అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేయాలని చూశారు. అక్కడితో ఆగలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా రెడ్ బుక్ అనే పిచ్చి కుక్కను వదిలి అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించటం. ఇది కాకుండా మీడియాని గొంతు నొక్కటం. ఇది కాకుండా ప్రజలు కూడా ఎవరైనా మాట్లాడదామని రోడ్లకు వస్తే వాళ్ళకు కూడా ఆస్తి, ధన, ప్రాణ నష్టం కలిగిస్తామని చెప్పి బెదిరించడం. ఈ 10 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా చేసిందిరా రాష్ట్రానికి ఏంట్రా అంటే, పాలన అస్తవ్యస్తం, అప్పులు మాత్రం ఘనం, పబ్లిసిటీ మాత్రం విపరీతం. ఇంతకు మించి ఈ 10 నెలల్లో ఈ పాలన చేసింది ఏమీ లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు అండ్ ఈ కూటమి, మీకు ప్రజలు ఓట్లేసినందుకు ఈ బడ్జెట్లో అయినా సూపర్ 6 హామీలకి ఏమాత్రం కేటాయింపులు చేస్తారు అనేది కూడా ఆలోచన చేసుకోండి. ఒకవేళ ఈ బడ్జెట్లో కూడా సూపర్ 6 హామీలను గాలికి వదిలేస్తే